Hi my dear friends, welcome back to our channel CV Job Portal. Friends, Government of Andhra Pradesh Women Development and Child Welfare Department Office of the District Women and Child Welfare and Empowerment Officer విశాఖపట్నం డిస్ట్రిక్ట్ నుంచి కలెక్టర్ గారి ద్వారా మనకి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందండి. ఇందులో భాగంగా ఈ నోటిఫికేషన్ ద్వారా కాంట్రాక్ట్ విధానంలో డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ అసిస్టెంట్ పొజిషన్ అయితే భర్తీ చేసేందుకు ఈ నోటిఫికేషన్ విడుదలయ్యిందండి. ఈ జాబ్స్కి అప్లై చేయాలనుకున్నవారు కేవలం డిగ్రీ పాస్ అయ్యి ఉండాలండి. అప్లై చేయాలనుకున్నవారు ఆఫ్లైన్లో మాత్రమే అప్లై చేయాల్సి ఉంటుంది. ఈ జాబ్స్కి సంబంధించి ఎటువంటి రాత పరీక్ష కూడా ఉండదు, మెరిట్ ఆధారంగా మాత్రమే ఎంపిక చేస్తారు. ఈ జాబ్స్కి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ పీడిఎఫ్ని వీడియో క్రింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను, చూసుకుని అప్లై చేసుకోండి. ఈ నోటిఫికేషన్లో జాబ్కి సంబంధించి క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి, ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి, సెలక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది, ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, ఎలా అప్లై చేయాలనే వివరాలు క్లియర్గా మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఏమంటే ఇంపార్టెంట్ డీటెయిల్స్ అన్ని క్విక్గా కవర్ చేయబోతున్నాం కాబట్టి వీడియో చివరిలో అప్లై ప్రాసెస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, నాదొక చిన్న రిక్వెస్ట్ ఏమంటే చాలామంది వీడియోస్ చూస్తారు కానీ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయట్లేదండి. వీడియోస్ చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. మీరు ఒక చిన్న లైక్ చేస్తే కదా మాకు మోటివేషన్గా ఉంటుంది, కాబట్టి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇక ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఈ డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ అసిస్టెంట్ పొజిషన్కి రోస్టర్ పాయింట్ ప్రకారం ఓపెన్ కాంపిటీషన్ ద్వారా భర్తీ చేస్తున్నారండి. ఈ జాబ్కి సెలెక్ట్ అయిన వారు వైజాగ్లోనే వర్క్ చేయాల్సి ఉంటుంది. శాలరీ అయితే 18,000 వరకు స్టార్టింగ్లోనే పే చేస్తారు. ఏజ్ అయితే 1/7/2024 నాటికి 25 నుండి 42 సంవత్సరాల మధ్యలో ఉండాలి. క్వాలిఫికేషన్ వైజ్గా చూస్తే గ్రాడ్యుయేట్ ఇన్ డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ డిప్లొమా మేనేజ్మెంట్, సోషల్ సైన్సెస్, న్యూట్రిషన్ సబ్జెక్ట్తో పాస్ అయినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చండి. ఈ జాబ్కి కెపాసిటీ బిల్డింగ్ విత్ సూపర్వైజరీ స్కిల్స్లో మినిమం 2 years వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. ఇంగ్లీష్ అండ్ లోకల్ లాంగ్వేజ్ అంటే తెలుగులో స్కిల్స్ ఉండాలండి. కంప్యూటర్ స్కిల్స్, నాలెడ్జ్ ఆఫ్ ఇంటర్నెట్, ఈమెయిల్ తెలిసి ఉండాలి. టీంతో పాటు వర్క్ చేయగలిగి ఉండాలండి. అలాగే లోకల్ క్యాండిడేట్స్కి అయితే ప్రిఫరెన్స్ ఉంటుందని మెన్షన్ చేశారు. అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవడం కోసం ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ అడ్రస్ visakhapatnam.ap.gov.in కూడా ఇచ్చారు, చెక్ చేసుకోండి. లేదంటే నోటిఫికేషన్ అప్లికేషన్ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. ఈ పోస్టులకు అప్లై చేయాలనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి నోటిఫికేషన్ నుండి డౌన్లోడ్ చేసుకున్న అప్లికేషన్ పూర్తి చేసి పోస్టులకు సంబంధించిన అన్ని రకాల ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్, క్యాస్ట్ సర్టిఫికేట్స్ యొక్క జెరాక్స్ కాపీలపై గెజిటెడ్ అధికారి చేత అటెస్టేషన్ చేయించి డిస్ట్రిక్ట్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ అండ్ ఎంపవర్మెంట్ ఆఫీసర్, 2nd floor, సెక్టర్ 9, MAB కాలనీ, విశాఖపట్నం 530017 అనే అడ్రస్కి ఈ మంత్ 30th ఈవినింగ్ బిఫోర్ 5 లోగా అప్లికేషన్ని ఇన్ పర్సన్ ఆర్ రిజిస్టర్ పోస్ట్ ద్వారా సబ్మిట్ చేయాలండి. మీ అప్లికేషన్లన్నీ పరిశీలించి ఎంపిక చేసిన షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ని అయితే ఇంటర్వ్యూకి పిలవడం జరుగుతుందండి. స్కోప్ ఆఫ్ వర్క్ యొక్క డీటెయిల్స్ ఈ నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేశారు. ఈ డీటెయిల్స్కి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ పీడిఎఫ్ వీడియో క్రింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను, చూసుకొని అప్లై చేసుకోండి. నెక్స్ట్ సెలక్షన్ ప్రొసీజర్ చూస్తే మీ డిగ్రీ పాస్ పర్సంటేజ్ని బట్టి వెయిటేజ్ మార్క్స్ మ్యాక్సిమం 50 మార్క్స్ వరకు ఇస్తారండి. అలాగే నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ని బట్టి మ్యాక్సిమం 40 మార్క్స్ వరకు ఇస్తారు. ఫైనల్గా ఓరల్ ఇంటర్వ్యూకి అయితే 10 మార్క్స్ వరకు ఇస్తారండి. టోటల్గా 100 మార్క్స్కి సెలక్షన్ ప్రొసీజర్ అయితే ఉంటుందండి. ఫ్రెండ్స్, ఇదే అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని దీనిలో మీ యొక్క డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసి ఫోటో పేస్ట్ చేసి డిక్లరేషన్ అండ్ సర్టిఫికేట్లో సైన్ చేసి రిక్వైర్డ్ సర్టిఫికేట్స్ యొక్క జెరాక్స్ కాపీస్ అన్నీ జతపరిచి ఇన్ పర్సన్ ద్వారా లేదా రిజిస్టర్ పోస్ట్ ద్వారా సబ్మిట్ చేయండి. ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ టోటల్గా వీడియో క్రింద డిస్క్రిప్షన్ బాక్స్ మరియు మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా ఇచ్చాను, డౌన్లోడ్ చేసుకొని అప్లై చేసుకోండి. సో వెరీ లెస్ టైమ్ ఆ పీరియడ్లో ఈ నోటిఫికేషన్ క్లోజ్ అయిపోయి ఇమీడియట్ జాయినింగ్ కూడా ఉంటుంది. ఇవన్నీ చూసుకొని తొందరగా అప్లై చేసుకోవాలి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మరియు CV Job Portal యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. హ్యావ్ ఎ నైస్ డే.